హలో ఎవ్రీవన్, ఐఎమ్ బ్యాక్ విత్ న్యూ కాన్సెప్ట్. అదేంటో చూద్దామా. చేసేదేమీ లేక అంటాం. చేసేదేమీ లేక అన్నప్పుడు చాలా సందర్భాల్లో వాడుతూ ఉంటాం. ఆమె చేసేదేమీ లేక చిన్న జాబ్లోనే జాయిన్ అయింది. చేసేదేమీ లేక ఆమె ఆఫీస్కి వెళ్ళింది. చేసేదేమీ లేక అతను నాతో అగ్రి అయ్యాడు అంటాం కదా. ఇప్పుడు చూద్దాం అవి ఈ ఫ్రేజ్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో చూడండి. దీన్ని ఈ ఫ్రేజ్ని 2 టైప్స్గా చెప్పొచ్చు. ఒకటి హ్యావింగ్ నథింగ్ ఎల్స్ టు డూ అంటాం, ఇంకొకటి హ్యాడ్ నథింగ్ టు డూ అంటాం. చూడండి 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఆమె చేసేదేమీ లేక నిన్న ఆఫీస్కి వెళ్ళింది అంటాం. షీ హ్యాడ్ నథింగ్ టు డూ, షీ వెంట్ టు ఆఫీస్. ఓకే, 1 మోర్ ఎగ్జాంపుల్. చేసేదేమీ లేక ఆమె నాతో అగ్రి అయ్యింది అంటాం. ఓకే, హ్యావింగ్ నథింగ్ ఎల్స్ టు డూ, షీ అగ్రీడ్ విత్ మీ. ఓకే, చేసేదేమీ లేక ఆమె చిన్న జాబ్లో జాయిన్ అయ్యింది. చేసేదేమీ లేక ఆమె చిన్న జాబ్లో జాయిన్ అయింది. షీ హ్యాడ్ నథింగ్ టు డూ, షీ జాయిన్డ్ ఇన్ ఏ స్మాల్ జాబ్. ఓకే, ఇప్పుడు మీకోసం చేసేదేమీ లేక అతను ఆ మ్యారేజ్కి ఒప్పుకున్నాడు ఆమెతోటి. ఓకే, దిస్ ఈజ్ ఫర్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. కీప్ వాచింగ్.